వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఇదైతే మేము స్కై డైనింగ్ అని చెప్పేసి డిన్నర్ అయితే ప్లాన్ చేసుకుని వచ్చామండి. ఇది ఎన్వి స్కై డైనింగ్ అన్నమాట. రూఫ్ టాప్ రెస్టారెంట్ అనమాట. కంప్లీట్ గా మనకి మంచి ఈ మలేషియాలో స్పెక్టాక్యులర్ వ్యూస్ అన్ని ఎక్కడ దొరుకుతాయి? కామన్ గా మనకి మంచి పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ మనకి మంచి వ్యూ కనిపిస్తూ డైనింగ్ అన్నమాట. బోల్డ్ అన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. మొత్తం అంతా కూడా నైట్ లో ఇలాగా స్పెషల్ గా ఈ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ కనిపిస్తూ ఉండడానికి. సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి ఎన్వి డైనింగ్ అనమాట. సో అని చెప్పేసి దీనికి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, చూడండి అప్పుడే మేమైతే ఎర్లీ డిన్నర్ కని వచ్చేసాము. ఇది అరౌండ్ ఒక 6 o'clock అవుతుంటుంది. కానీ చూస్తున్నారు కదా ఎంత డే లైట్ ఎలా కనిపిస్తుందో. మలేషియాలో మోస్ట్లీ వర్షం లేదు అని అంటే మట్టికి నైట్ కొంచెం లేట్ గా సన్సెట్ అవుతుంది. అలా 7:30 వరకు కూడా కొంచెం బాగా ఎండగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మంచి లైటింగ్ ఉంటుంది. సో మేము ఎందుకు ఎర్లీగా వచ్చేసామంటే బోత్ డే లైట్ అలాగే నైట్ టైం వ్యూ రెండు కవర్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం ఎర్లీ డిన్నర్ కి అయితే వచ్చేసాం అనమాట. సో మనం ఫస్ట్ అయితే ఒక లిఫ్ట్ తీసుకొని వస్తే ఫస్ట్ ఇలా ఎంటర్ అవుతాము. 33rd floor వరకు అయితే వస్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక సపరేట్ లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ తీసుకొని జస్ట్ ఒక 3 floors వెళ్తే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. 36th floor లో ఉంది డైనింగ్. సో 33rd కి ఇక్కడ రాగానే మనకి స్టార్టింగ్ లో ఇలాగ మెన్యూ అంతా కూడా పెట్టి ఒక చిన్న డార్క్ గా వ్యూ అంతా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లిఫ్ట్ తీసుకుంటున్నాం, మళ్ళీ ఇంకొక సపరేట్ లిఫ్ట్. ఇది వెళ్ళేటప్పుడు లోపల నుంచి మనము జస్ట్ అంతా చూడండి అప్పుడే మనకి టాల్ బిల్డింగ్స్ అన్ని స్కై స్కాపర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట. జస్ట్ 2 buttons ఉంటాయి, 33rd అండ్ 36. కిందకి వెళ్ళేటప్పుడు అయితే 33, పైకి వెళ్ళేటప్పుడు 36 అనమాట. ఇది సపరేట్ ప్రైవేట్ లిఫ్ట్ అనమాట. వాళ్ళ ఈ డైనింగ్ కోసమే స్పెషల్ గా పెట్టారు. ఇదే అండి ఎంట్రన్స్. లిఫ్ట్ దిగంగానే మనకి ఎదురుగానే కనిపిస్తుంది అనమాట. ఇలా రాగానే ఎంట్రన్స్ దగ్గర దక్షిత వెళ్తూ ఉంది కదా, ఇదే ఫుల్ ఎంట్రన్స్ అనమాట. పైనుంచి అంతా అలా ల్యాంప్స్ అవన్నీ కూడా అలాగా లైటింగ్స్ అంతా కూడా అలా హ్యాంగ్ చేశారు. మంచి కలర్ఫుల్ గా ఉంది కదా ఎంట్రన్స్ కూడా. రాగానే మొత్తం అంత డ్రింక్స్ అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. మంచి మంచి డిఫరెంట్ అవి ఏమైనా డ్రింక్స్ అవన్నీ ఇన్స్టెంట్ గా మనం అయితే అక్కడ నుంచి తీసుకోవచ్చు. అలాగే అటు ఇటు వైపు ల్యాంప్స్ పట్టుకొని ఇలాగ కొన్ని స్టాచ్యూస్ అయితే పెట్టేస్తున్నారు అనమాట. ఇది మొత్తం అంతా మనం లోపల డైనింగ్ చేయొచ్చు, అలాగే బయట కూడా ప్లెజెంట్ గా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇటు సైడ్ అనమాట. ఈ డోర్ ఉంది కదా, సంబడి వస్తున్నారు చూడండి కొంతమంది, అంటే వాళ్ళంతా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని వస్తున్నారు అనమాట. ఇలాగ ఓపెన్ గా ఉంది. ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ బయట వ్యూస్ అన్ని చూసుకుంటూ తినాలి అని అనుకుంటే బయట మనం కూర్చోవచ్చు, లేదంటే లోపల కూడా ఉందన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద చూడండి, ఒక పెద్ద బిందెలా పెట్టారు, చాలా పెద్దది. ఇది మన అది రాగి బిందె అంటారు కదా, అలాగ ఉందన్నమాట. దాంట్లో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఒక పెద్ద ట్రీ పెట్టారు. వెనకాల చూడండి బుల్బుల్గా ఒక 2 పెద్ద పెద్ద సైజ్ లో ఒక యాపిల్స్ లాగా ఉన్నాయి కదా. దక్షి ఇక్కడ రాగానే ఒక డైనింగ్ టేబుల్ అలా ఉందనమాట, నీట్ గా అరేంజ్ చేసేసి ఫస్ట్ అక్కడ కూర్చుంది జస్ట్. ఇంకా అక్కడ మంచిగా చూడండి డిన్నర్ అంటేనే స్పెషల్ లైట్స్ అన్ని పెడతారు కదా, అలాగే ఒకటి మంచిగా ఒక టేబుల్ ల్యాంప్, ఒక మంచి ఫ్లవర్ వాజ్ అలా పెట్టారనమాట. అన్ని లోపల సీటింగ్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయని చూస్తున్నారు కదా. టేబుల్స్ ప్లస్ అలాగే చైర్స్ కూడా మంచి కలర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. కలరింగ్ అంతా కూడా కొంచెం డార్క్ నైట్ టైమ్స్ లో ఈ కలర్ఫుల్ గా కనిపిస్తా ఉన్నట్టు. వెనకాల చూడండి మొత్తం అంతా డ్రింక్స్ ఉంది. దీంట్లో బార్ కమ్ రెస్టారెంట్ అండి. ఇది బార్ లాగా అంటే జస్ట్ సపరేట్ బార్ కౌంటర్ లాగా అట్లా ఇది ఇలా ఉంది, కానీ ఫ్యామిలీస్ అంతా వచ్చేదే అనమాట. సో సపరేట్ బార్ లాగా అలాగేం లేదు. ప్లస్ డిన్నర్ చేస్తూ కొంతమంది తీసుకుంటారు కదా అలవాటు ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసం అనమాట. అందుకని చెప్పేసి ప్లస్ టేబుల్ దగ్గర ఉంటుంది. మనం విత్ డ్రింక్ వితౌట్ డ్రింక్ అని చెప్పేసి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. విత్ డ్రింక్ అంటే డ్రింక్ తో పాటు మనకి సర్వ్ చేస్తారు, మన డ్రింక్స్ తో పాటు డిన్నర్ చేసే వాళ్ళు ఉంటారు. లేదు అని అనుకుంటే మనం సపరేట్ గా డిన్నర్ ఒకటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇదిగోండి మెనూ చూడండి, బుక్స్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మీరు చూస్తే చూడండి 20, 24, 30 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి ప్రైస్ అలా పెరుగుతూ 80, 70, 60, 120 అలా ఉన్నాయన్నమాట. ఒక 20 రింగిట్ అంటే ఒక 400 రూపీస్ అండి. మినిమం ఒక బేసిక్ వచ్చేసి ఒక 400 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదైతే డిన్నర్ మెనూ. డిన్నర్ అయితే కొంచెం అలాగా బిట్ ఎక్స్పెన్సివ్ ఉంది. నైట్ టైంలో అయితే మంచి వ్యూస్ అదంతా ఉంటాయి కాబట్టి. డే టైం అంటే లంచ్ టైం అరౌండ్ 12కి ఉంది లంచ్ అయితే.
సో లంచ్ వచ్చేసి 12 to 3 PM అనమాట. అందుకని చెప్పేసి ఆ మెనూ అయితే ఇంకా చాలా తక్కువగా ఉందన్నమాట. 15 రింగెట్ అలాగే స్టార్ట్ అయింది అనమాట. అంటే ఒక 300 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 250 నుంచి కూడా ఉందన్నమాట. అదైతే కొంచెం డిన్నర్ అయితే లైటింగ్స్ అంతా ఈ మనకి పెట్రోనాస్ ట్విన్ టవర్స్ వ్యూ అంతా కనిపిస్తుంది కాబట్టి బిట్ మెన్యూ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ పెట్టారు నైట్ టైంలో. మేము నైట్కే వచ్చామన్నమాట. సో ఇట్లా ఈవినింగ్ వచ్చేస్తే 2 ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వ్యూస్ అన్ని కవర్ చేయొచ్చు అని. లంచ్కి వచ్చామంటే మళ్ళీ నైట్ టైంలో ఉన్న వ్యూస్ అంతా మిస్ అయిపోతామని ఫస్ట్ అయితే మేము దక్షికి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. దక్షికి చాలా చాలా ఇష్టం ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా ఇవి. ఇంకా నెక్స్ట్ అయితే మష్రూమ్ సూప్ అయితే ఫస్ట్ బేసిక్ గా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అంతా ఉందండి. మనకి ఇండియన్స్ మనం తినగలుగుతాం అనమాట. ఇండియన్స్ కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను, కేఎల్లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి హార్ట్ షేప్ లో ఒక షేప్ ఇచ్చారు. చుట్టూ కూడా చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయి కదా. మనం ఇక్కడ జస్ట్ ఇలా బయట కూర్చున్నాం అనమాట. మేము లోపల ఎప్పుడు కామన్ గా కూర్చొని అన్ని రెస్టారెంట్స్ లో వెళ్ళినప్పుడు అంతా తినేది లోపలే కాబట్టి బయట కూర్చుంటేనే కదా ఆ మజా అంతా అనమాట. ఎందుకంటే ఇలాంటి వెరైటీ ఆఫ్ వ్యూస్ అవంతా కూడా మనకి దొరకవు కాబట్టి ఎప్పుడో వెళ్ళినప్పుడు ఇలాంటి స్కై డిన్నర్స్ కి, రూఫ్ టాప్ డిన్నర్స్ కి ఇలాంటి వెళ్ళినప్పుడే కాబట్టి మేము బయటనే సెలెక్ట్ చేసుకుని బయటనే కూర్చున్నాం అనమాట. బయట కూర్చుంటే ఇలాగ అంతా కూడా కనిపిస్తుంది. అప్పుడప్పుడే లైటింగ్స్ వేస్తున్నారు చూడండి, అక్కడ ఎల్లో కలర్ గా ఉంది కదా, అదే పబ్లిక్ బ్యాంక్ అనమాట. ఆ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ఎదురుగా ఉంటుంది ఫౌంటైన్ కూడా. సో అందుకని చెప్పేసి అవంతా లైట్స్ ఇప్పుడే ఆన్ అవుతూ ఉన్నాయి, ఇంకాసేపట్లో నైట్ అవుతుంది. ఇప్పుడే ఇక్కడ మాకు కూడా చూడండి చుట్టూ కూడా ల్యాంప్స్ అన్ని స్టార్ట్ చేసేసారు. దక్షి దుర్గేష్ గారు అయితే తింటూ ఉన్నారనమాట. లోపల కూర్చున్న వాళ్ళు ఏంటంటే హ్యాపీగా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని వచ్చి తప్పకుండా ఇక్కడ అయితే అందరు కూడా పిక్స్ దిగుతున్నారండి. చాలా బాగా పెట్టారు, ఇది ఫోటో బూత్ లాగే ఉందనమాట కంప్లీట్ గా. ఆ రెడ్ కలర్ హార్ట్ షేప్ అయితే దాంట్లో వెనకనే మనకి ట్విన్ టవర్స్ కనిపిస్తున్నాయి. అంటే రెండు ట్విన్ టవర్స్ కనిపించట్లేదు, ఒకటే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇంక దక్షిగాడికి డిన్నర్ అంతా ఫినిష్ చేసేసుకున్నాక ఈ డెజర్ట్ కూడా తీసుకున్నాడు అనమాట. ఇది పెద్ద కేక్, ఐస్ క్రీమ్, ఇంకేదో కూడా మిక్స్ అనమాట. ఆ 3 కాంబినేషన్ లో తీసుకున్నారు. చూడండి ఇప్పుడే కాస్త నైట్ అయింది, ఇప్పుడు కనిపిస్తుంటుంది మీకు మొత్తం లైటింగ్స్ అంతా. అదిగోండి ఒక్కటే టవర్ కనిపిస్తుంది అనమాట ఇటు సైడ్ వ్యూ నుంచి. అయితే మామూలుగా జనరల్ గా 2 కనిపించాలంటే వేరే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటా బహుశా. ఒకటే టవర్ మనకైతే కనిపిస్తుంది ఇటు సైడ్ నుంచి. అటువైపు నుంచి దీంట్లో 360 degrees వ్యూ కూడా ఉందండి. కొంచెం అటువైపు వెళ్ళడానికి ఉంది ఈ రెస్టారెంట్ కి. అటు సైడ్ నుంచి కొంచెం ఇంకొక టవర్ కూడా కొంచెం బాగానే కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి హార్ట్ షేప్ చాలా బాగుంది అనమాట. అందరు ఇక్కడే బాగా పిక్స్ దిగుతూ ఉన్నారు. వెనకాల వ్యూ అంతా లైటింగ్ తో కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఇంకా అందరు ప్లెజెంట్ గా, చాలా క్రౌడ్ ఉందండి. ఇక్కడికి మనం వెళ్ళాలి అని అంటే కూడా మనము బుక్ చేసుకోవాలన్నమాట టేబుల్ కంపల్సరీగా. మేబీ అక్కడ డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోతే మేబీ ఒక్కొక్కసారి మనకి టేబుల్ దొరకపోతే మళ్ళీ అంత దూరం వెళ్ళి మిస్ అవుతాం కదా. అందుకని చెప్పేసి ఒకసారి కన్ఫర్మేషన్ కోసం టేబుల్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోండి. లంచ్ కి కానీ సపరేట్ మెనూ ముందుగానే చెప్తున్నాను. లంచ్ కి అలాగే డిన్నర్ కి సపరేట్ మెనూస్ ఉన్నాయి. మీకు ఏ వ్యూస్ బాగా ఇష్టపడతారో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లోపల కూర్చోవచ్చు, బయట కూర్చోవచ్చు, అది మన ఇష్టమే, లోపల అయినా బయట అయినా. సో లోపల కూర్చొని తర్వాత లాస్ట్ లో పిక్స్ అంతా దిగడానికి కూడా ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. మనం లోపలికి వచ్చేసాము, ఇన్ని అవర్స్ ఏ ఉన్నాము ఇంకా వెళ్ళిపోవాలి అట్లంతా ఏం లేదండి, చాలా సేపు ఉండొచ్చు. మేము కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ అరౌండ్ ఒక 6 నుంచి వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 8:30, 9 వరకు కూడా అయినట్టుంది టైం. అంతవరకు అలాగే కూర్చున్నాం అనమాట. ఫస్ట్ అంతా బయట కూర్చున్నాము, దాని తర్వాత లోపల వెళ్ళేటప్పుడు లోపల అంతా కూడా వ్యూ కవర్ చేసుకున్నాను నేను, రెస్టారెంట్ అంతా ఎలా ఉందని కూడా. బయట నుంచి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది, ఎంత బ్రైట్ ఆ లైట్స్ తో సూపర్ ఉందన్నమాట. ఇదిగోండి సూర్య KLCC అని కనిపిస్తుంది కదా, ఇదంతా మాల్. ఇక్కడి నుంచి చూడడానికి ఎంత చిన్నగా ఉందో కదా, కింద నుంచి చూడడానికి, అలా పైనుంచి చూడడానికి టవర్స్ మాత్రం అదిరిపోయాయి అనమాట, ఎంత బాగున్నాయో. మొత్తం అంతా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఈ ఫేస్బుక్ లో పోస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా అసలు ఆ ప్లేస్ అయితే వదలట్లేదు అనమాట. 1 by 1 వాళ్ళే దిగుతున్నారు. ప్లస్ అక్కడ వెయిట్రెస్ కూడా మనకి చక్కగా మనల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళే అడిగి మరీ పిక్స్ కూడా తీస్తున్నారు అనమాట. ఎవరైనా వస్తే ఫ్యామిలీతో పాటు అందరినీ కూడా అక్కడ నిల్చోబెట్టి. ఇంకా మా దక్షిగాడు అక్కడ స్పూన్స్ ఫోక్స్ ఉంటే చూడండి నైఫ్ పట్టుకొని వచ్చేసింది. ఇది దానికి అస్సలు భయమే లేదు, అసలు నైఫ్ దాంతో ఆటలాడుతుంది.
ఇక్కడ అంతా కూడా చూడండి. ఇటు సైడ్ ఏంటంటే బయట కూడా 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. మనము ఒక 4 members కానీ సీటింగ్ అలా వచ్చాము అని అంటే ఇటువైపు కూర్చోవాలి రైట్ సైడ్. అది మనం 1-on-1 ఇక్కడ 2 members కానీ వస్తే వాళ్ళకి కొంచెం హై చైర్స్ వేసేసి అటు సైడ్ ఉన్నాయన్నమాట. పార్టిషన్ చేశారు రెస్టారెంట్ ని రైట్ అండ్ లెఫ్ట్ అన్నట్టు. లోపల ఇంకా కామన్ గా టేబుల్స్ ఉంటాయి కదా, 4 సీటింగ్, 2 సీటింగ్, 6 people, 8 people లాగా ఫ్యామిలీస్. పైన అక్కడ చూడండి ఒక డెక్ లాగా పెట్టారు, అటువైపు పైన కూడా కూర్చోవచ్చు అనమాట. ఇదంతా లోపల చూస్తున్నారు కదా. ఎవ్రీ టేబుల్ ఎంత బాగా ఆర్గనైజ్ చేసేసారో. ప్రతి ఒక్క టేబుల్ కూడా నీట్ గా కలర్ఫుల్ గా చైర్స్ కూడా ఉన్నాయి. అలాగే మంచి మంచి ఫ్లవర్ వాజెస్ ప్రతి ఒక్క టేబుల్ మీద పెట్టేసి ఆ నాప్కిన్స్ అవంతా కూడా అలా వ్రాప్ చేసేసి ఆ క్యాండిల్స్ అంతా కూడా పెట్టారు నైట్ టైం కాబట్టి. ఆ డిన్నర్ టైంలో అయితే లంచ్ టైంలో అయితే కొంచెం ఆ ఫ్లవర్ వాజెస్ అవంతా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా. మనం ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ ఉంది, బర్త్డే కానీ యానివర్సరీస్ కానీ ఇంకేదైనా ఒక మీటప్స్ అవన్నీ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చండి. మనం వచ్చేదానికంటే ముందే కూడా వాళ్ళకి టేబుల్ బుక్ చేసుకునేటప్పుడు మనం ఇలాగ ఏదైనా ఈవెంట్ ఉంది దానికోసం అరేంజ్ చేయండి అని అంటే వాళ్ళు దాని తగ్గట్టుగా మంచిగా బెలూన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అమ్మాయిలు ఎవరో వస్తున్నారు కదా, కొంతమంది లేడీస్. వాళ్ళు సంథింగ్ ఏదైనా ప్లాన్ చేసినట్టున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి పింక్ ఫ్లవర్స్ తో పెట్టేసి అంతా ఉన్నారు. మన ఇష్టం అనమాట. యానివర్సరీస్ ఇంకా ఇక్కడైతే టేబుల్ ఖాళీగా ఉంది. మేబీ నెక్స్ట్ కస్టమర్స్ ఎవరైనా వస్తున్నట్టున్నారు, వాళ్ళు అరేంజ్ చేశారు. చూడండి వాళ్ళు వచ్చి ముందుగా కొంచెం ఆ క్యాండిల్స్ అవన్నీ పెట్టేసి ఆ రోజ్ పెటల్స్ తో అంతా డిజైన్ చేసేసి ఉంటారనమాట. ఇది ఇక్కడ ఇట్లా ఇటువైపు రైట్ కూర్చునే వాళ్ళకేమో ఇటు సైడ్ రైట్ సైడ్ కూర్చునే వాళ్ళకి ఇటు సైడ్ ఒక కౌంటర్ లాగా ఉంది. అటువైపు స్టార్టింగ్ లో చూపించాను కదా, అక్కడ కూడా కౌంటర్ ఉందన్నమాట. ఆ ఇన్స్టెంట్ గా ఏమైనా డ్రింక్స్ కావాలన్నా అవన్నీ కూడా వాళ్ళు చేసిస్తా ఉన్నారు. ఇక్కడ కామన్ గా మంచి మంచి వెరైటీ ఆఫ్ ఏవి ఉంటాయి కదా డ్రింక్స్, అవన్నీ కూడా చేసిస్తూ ఉన్నారు. ఇది కూడా ఇందాక చెప్పాను కదా, చుట్టూ ఉందండి. రెస్టారెంట్ ఎలా ఉందంటే కంప్లీట్ గా రౌండ్ గా ఉందన్నమాట. మధ్యలో లోపలంతా కూడా రౌండ్ గా ఉండేటప్పుడు లోపలంతా కూడా ఇలా డైనింగ్ పెట్టారు. చుట్టూతా కూడా రూఫ్ టాప్ ఇలాగ వ్యూస్ అంతా కనిపిస్తూ ఉండేలాగా అరేంజ్ చేశారు సీటింగ్స్ అవంతా. ఇక్కడ చూడండి ఎదురెదురుగా ఒకరొకరు కూర్చోన్నారు కదా, ఇది 2 people అనమాట. ఇది కొంచెం హై చైర్స్ అని చెప్పాను కదా, వాళ్ళు కూర్చున్నారు. మేము అటు సైడ్ డిన్నర్ చేసేసాము. అయిపోయిన తర్వాత నేను ఇవంతా కవర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి ఇటువైపు నుంచి చూస్తే మనకి కొద్దిగా అదిగోండి 2 ట్విన్ టవర్స్ 2 కనిపిస్తున్నాయి అనమాట. ఇందాక అటువైపు నుంచి తీసినప్పుడు ఒకటే కనిపిస్తుంది, ఒకటి ఇంకొక దానికి ప్యారలల్ గా ఉంటాయి కదా అవి 2 ట్విన్ టవర్స్ అంటే. సో అందుకని ఒకటే కనిపించింది. ఇటువైపు నుంచి చూస్తే 2 కనిపిస్తున్నాయి అనమాట. కొద్దిగా బిట్ డార్క్ గా ఉంది, ఇంకా ఎక్కువ లైటింగ్స్ అంతా వేయలేదు. ఎందుకంటే కొంచెం ప్లెజెంట్ డిన్నర్స్, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉండేటట్టు. బయట కొంచెం ఫ్యాన్స్ అవన్నీ లాగా పెట్టారు, కానీ అసలు అంత హైట్ లో కూడా మనకి అసలు ఏమి స్వెట్ లాగా అట్లా ఏం లేదండి. చాలా ఫ్రెష్ ఎయిర్ తో మంచిగా ప్లెజెంట్ గా మనం డిన్నర్ ఎంజాయ్ చేయొచ్చు. బయట కూర్చున్నా కూడా అసలు మనకి ఎటువంటి ఇబ్బంది లాగా ఏం అనిపించట్లేదు అనమాట. చాలా బాగుంది. లోపల చూడండి ఓవరాల్ గా ఇలాగ ఏదో పెట్టారు, మధ్యలో ఒక డిజైనర్ పీస్ లాగా. అలాగా మొత్తం ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంది. పైనుంచి మొత్తం అంతా కూడా హ్యాంగింగ్ చేసేసింది అనమాట లైటింగ్స్ తో. చాలా బ్రైట్ గా అలా ఉందన్నమాట. లోపల కొంచెం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది క్రౌడ్, ఒక పెద్ద ఒక ఫ్యామిలీ వస్తే పెద్దవారు వాళ్ళు ఒక ఎక్కువ మెంబర్స్, ఒక 5-6 members వస్తే వాళ్ళ లోపల కూర్చొని హ్యాపీగా డైనింగ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను అటువైపు వెళ్లే లోపల దక్షిత దుర్గేష్ గారు కూడా ఇటువైపు వస్తున్నారనమాట. ఇంకా అటువైపు చూసేసి వచ్చాను కదా నేను, ఇంకా మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఇటువైపు తీసుకెళ్తున్నారు అనమాట. మొత్తం అయిపోయింది, డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము, బిల్ కూడా పే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అంతా చూస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి అని అన్ని వైపులకి. మొత్తం చాలా బాగా అనిపించిందండి. సజెస్టబుల్ అనమాట ఇది. ఎవరైనా ఒక మంచి డిన్నర్ చేయాలి, అది కూడా మంచి వ్యూస్ తో కూడా డిన్నర్ చేయాలంటే తప్పకుండా ఎన్వీకి అయితే వచ్చేయచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కేఎల్ అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగ మనం జస్ట్ గ్లాస్ డోర్స్ తో ఇలా బయటికి వెళ్ళిపోగానే మనకి కనిపించేస్తుంది అనమాట. ఆ హార్ట్ షేప్ లో ట్విన్ టవర్స్ ఇలాగ డైనింగ్ ఇలా అంతా అరేంజ్ చేసేసి ఉంటారు అనమాట చుట్టూతో కూడా. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్స్తో మేము ముందుకు వస్తాను అనమాట. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇంకా కూడా మంచి మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దక్షిత కేఎల్ డైరీస్. బాయ్. Like, share, subscribe. That's the